గోదావరికి ఉపనది ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయని. కొన్నేళ్లుగా హైదరాబాద్ నగర దాహాన్ని తీరుస్తున్న గంగా వాహిని. మరే నది నీటికి లేనంత కమ్మదనం, స్వచ్ఛదనం మంజిర నది సొంతం. అలాంటి నది నేడు కాలుష్య కూపంగా మారుతుంది. వ్యర్థ జలాలతో మంజిర నది ప్రవాహం కంపు కొడుతుంది. కాలుష్య కొరలో చిక్కుకొని ఆర్తనాదం చేస్తుంది. మంజీరా అంటేనే స్వచ్ఛత, మధుర జలాలకు మారుపేరు. అలాంటి మంజీరా విషతుల్యంగా మారింది. వాగులోని నీరు కాలుష్య జలాలతో పచ్చగా మారి కంపు కొడుతోంది. జల ప్రవాహం నుంచి దుర్వాసన రావడంతో వాగు పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చూసి మొరవడమే కాని తాకలేని పరిస్థితి అన్నట్లుగా పశుపక్షాదులు సైతం నీటిని తాగలేని పరిస్థితి దాపురించింది. ఆందోళ్ మండల పరిధిలోని చింతకుంట గ్రామ శివారులో మంజీర కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిశ్రమల ద్వారా వ్యర్థ జలాలు నక్కవాగు నుంచి మంజీరాలో కలవడంతో నీరు రంగు మారింది. దీంతో వాగులోని నీరంతా విషతుల్యంగా మారింది. వాగులో పారే నీటితో వ్యవసాయాన్ని సాగు చేసే రైతన్నలను విష జలాలు కలవరపెడుతున్నాయి. ఎంతటి వేసవి కాలంలోనైనా వాగులో పారే నీటితో పంట పొలాలను పండించే రైతన్నలు ఈ కాలుష్య నీటితో తమ పంట ఎక్కడ ఎండిపోతుందోనని ఆందోళన పడుతున్నారు. చూడ్డానికి పచ్చగా కనిపిస్తున్న చింతకుంట శివారులోని మంజీరా వాగులో గుర్రపుడెక్క ఇరువైపులా ఏపుగా పెరిగింది. ఇది వాగుపై కిలోమీటర్ల మేర విస్తరించింది. నీటిపై పెరిగిన గుర్రపుడెక్క వాగులోని మంజీరాను మింగేస్తోంది. వాగుపై ఏపుగా పెరిగిన గుర్రపుడెక్క కారణంగా రైతులతో పాటు పశువులు కూడా అందులో పడి రాలేకపోతున్నాయి. చింతకుంట, చిట్కుల్ ఇరు గ్రామాల శివారులో ఉన్న ఈ వాగు మత్స్యకారులకు జీవన ఉపాధిగా మారింది. జలజల పారే మంజీరా నీటిలో చేపల వేటకు వెళ్లి జీవనాన్ని సాగించే మత్స్యకారులు విష జలాలు, గుర్రపుడెక్కతో ఉపాధి కోల్పోతున్నారు. చేపలు పట్టేందుకు వాగులో వలలు వేస్తే గుర్రపుడెక్క కారణంగా చేప వలలో పడకపోగా వల కాస్త చిరిగిపోయి ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. అదీకాక నక్కవాగు నుంచి వచ్చే వ్యర్థ జలాల కారణంగా చేపలు మృత్యువాత పడుతున్నాయని, దీంతో తమకు జీవన ఉపాధి కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు గోదలకు మంచిగా లేవు, గోదలు దాతలేవు, గొర్రె దాతలేదు, ఏం దాతలేదు. 3 ఏళ్ళ సంవత్సరం ఏమి పెద్ద ఇబ్బంది అవుతున్నది. గొర్రెకు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. కుమ్ముడు ఆసన వస్తున్నాయి. నీళ్లు కూడా ఎంటర్ వాడుతుంటేనేమో నీళ్లు మంచిగా పోతా ఉంటే నీటి ఉంటుండే మనుషులు తానాలు చేయనిక తాగేతందుకు ఎండుగాలము మంచిగా పనిచేస్తుండే. లేకుంటే ఇప్పుడు చాలా 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల వరకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తానాలు చేయని వాళ్ళు కూడా ఆసన వస్తున్నాయి. నీళ్లు తానాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అడవులలో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈట పోయేందుకు కూడా బుగులు పడుతున్నారు. ఆ నీళ్ళను చూసి చేపలు పడుతున్నారు కూడా పెద్ద ఆసన పడి ఈట కూడా దిగుతలేరు. పక్కనే ఉన్న చిట్కుల్ చాముండేశ్వరి దేవి ఆలయ సన్నిధికి వచ్చే భక్తులు వాగులో స్నానాలు చేయడానికి, కాళ్లు కడుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర వాహినిగా పేరుగాంచిన ఈ మంజీరా వాగు కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో నీటిని తాకేందుకు కూడా భక్తులు ఆసక్తి చూపడం లేదు. వ్యర్థ జలాలు వాగులో కలవడంతో ఆ నీటిని తాకితే చర్మ వ్యాధులు సోకే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. హైదరాబాద్ నుంచి కెమికల్ నీళ్ళు ఇష్టపడికే ఇప్పుడు చేపలు బత్తలేవు, మేము బత్తలేము, గోదరు కూడా తాగి కూడా బోర్ర పడుతున్నాయి. 4 సంవత్సరాల నుంచి కూడా ఇంతే ఉంటుంది. కానీ ఎక్కడేమో ఇప్పుడు చేపలలో వచ్చి తీసేసుకుంటారు, వాళ్ళ మటుకాలు తీసేసుకుంటారు. పశువులు తాగాలంటే పశువులకు ఇబ్బంది అయిపోతుంది. పశువులు అందులో మూతి పెట్టగానే వాసన కొడుతుందేమో అంటే బయటకు వెళ్తున్నాయి. సముద్రం ఉందని సముద్రంలో కొట్టుకొస్తాం. ఓల బాధ పెట్టి ఓలకు నీళ్ళు దాపాలి, ఓల దగ్గర మాట్లాడాలి. మేము మంజీరా వాగు గడ్డితో నిండిపోయింది. గుర్రపుడెక్కల వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం దొరకకపోతే మంజీరా నది ఒక చరిత్రగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా నక్కవాగు నుంచి వచ్చే వ్యర్థ జలాలను మంజీరాలో కలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. అలాగే నదిపై ఏపుగా పెరిగిన ఈ గుర్రపుడెక్కను కూడా తొలగించాలని వేడుకుంటున్నారు.